హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నక్షత్ర టీవీలో రాక్ స్టార్ ఆకాష్ని చూస్తూ వీడు అచ్చం గగన్లా ఉన్నాడే అని మనసులో అనుకుంటూ ఉంటుంది. అప్పుడే భూమి అటుగా వస్తూ ఉంటుంది. భూమిని డైవర్ట్ చేయాలని, ఏ భూమి నువ్వేంటి మా అమ్మపై అలా విరుచుకుపడుతున్నావు, మా అమ్మపై కోప్పడుతున్నావు, నీకెంత ధైర్యం, మా అమ్మనే ఎదిరించే అంతటి దాని వైపోయావా అని నక్షత్ర అడుగుతూ ఉంటుంది. మీ అమ్మ ఏం చేస్తుందో నీకు తెలీదా? మీ అమ్మ చేస్తుంది తప్పని తెలిసి కూడా నువ్వు ఎలా సమర్థిస్తున్నావు నక్షత్ర అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. అప్పుడే చెర్రీ పరిగెత్తుకుంటూ భూమి దగ్గరకు వచ్చి, భూమి నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి, ఇలా రా అని చెప్పి భూమిని పక్కకు తీసుకొని వెళ్తాడు. ఏంటి చెర్రీ ఆ ముఖ్యమైన విషయం అని చెప్పి భూమి చెర్రీని అడుగుతూ ఉంటుంది. కమిషనర్ గురించి అన్ని ఆరాలు తెలుసుకున్నాను, చాలా స్ట్రిక్ట్ అంట. అపూర్వ అత్తయ్య అయినా ఆ సూర్య అయినా ఆ కమిషనర్ నుంచి తప్పించుకోలేవరు. మనకు దొరికిన ఆధారాన్ని తీసుకొని మనం ఆ కమిషనర్ దగ్గరికి వెళ్దాం అని చెప్పి చెర్రీ చెప్తూ ఉంటాడు. ఏం ఆధారం దొరికింది చెర్రీ అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది. అన్ని విషయాలు వెళ్తూ మాట్లాడుకుందాం రా భూమి అంటూ చెర్రీ భూమిని తీసుకొని వెళ్తూ ఉంటాడు. ఇదంతా కూడా నక్షత్ర చాటుగా ఉండి వింటూ ఉంటుంది. మమ్మీ పెద్ద ప్రమాదంలో పడేలా ఉందే, ఆ గగన్ చావుకి మమ్మీ ఏ కారణమని భూమి చెర్రీ కనిపెట్టేసినట్టున్నారు. కమిషనర్ వరకు వెళ్ళిందంటే ఇప్పుడైనా అమ్మ బెయిల్ మీద బయటకు వచ్చింది. ఈసారి ఎట్టి పరిస్థితిలో మమ్మీ బెయిల్ మీద బయటికి రావటం కుదరదు. ఎలాగైనా సరే మమ్మీ అరెస్ట్ అవ్వకుండా చూడాలి అని చెప్పి నక్షత్ర మనసులో అనుకొని వెంటనే అపూర్వకు ఫోన్ చేస్తుంది. అపూర్వ ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటి బేబీ అని అడుగుతూ ఉంటుంది. మమ్మీ ఆ చెర్రీ గడికి ఏదో సాక్ష్యం దొరికినట్టుంది మమ్మీ, నువ్వే ఆ సూర్యతో కలిసి ఆ గగన్ని చంపావని ప్రూవ్ చేయటం కోసం కమిషనర్ దగ్గరకు వెళ్తున్నారు. కమిషనర్ చాలా స్ట్రిక్ట్ అంట మమ్మీ, అతని చేతికి దొరికితే నువ్వు ఆ సూర్య తప్పించుకోలేవరు మమ్మీ, ఈసారి నీకు బెయిల్ కూడా రాదు, డాడీ ఇంకా ఇంకా నిన్ను అసహ్యించుకుంటాడు మమ్మీ అని చెప్పి నక్షత్ర అపూర్వతో చెప్తూ ఉంటుంది. ఏం ఆధారం దొరుకుంటుంది నక్షత్ర అని అపూర్వ అడుగుతూ ఉంటుంది. ఏమో మమ్మీ, చెర్రీగాడు అన్ని విషయాలు వెళ్తూ మాట్లాడుకుందాం రా అని చెప్పి భూమిని తీసుకొని వెళ్ళాడు అని చెప్పి నక్షత్ర చెప్తూ ఉంటుంది. ఒసే భూమి, నువ్వే నాకు పెద్ద తలనొప్పిలా తయారయ్యావంటే నీకు తోడు ఆ చెర్రీగాడు, మీరిద్దరూ కలిసి నన్ను చంపుతున్నారు కదవే అని చెప్పి అపూర్వ నక్షత్రతో చెప్తూ మనసులో అనుకుంటూ ఉంటుంది. మమ్మీ నీకు ఇంకొక విషయం చెప్పనా అని నక్షత్ర అంటూ ఉంటుంది. ఏంటి బేబీ అని అపూర్వ అడుగుతూ ఉంటుంది. ఇప్పుడు టీవీలో ఒక అతన్ని చూశాను, అచ్చం ఆ గగన్లానే ఉన్నాడు, వాడి పేరు రాక్ స్టార్ ఆకాష్ అంట మమ్మీ అని చెప్పి నక్షత్ర చెప్తూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు బేబీ, గగన్లాగా ఇంకొకరు ఎలా ఉంటారు అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది. మనుషులను పోలిన మనుషులు ఉంటారని మన పెద్దలు చెప్తూ ఉంటారు కదా మమ్మీ, నాకైతే ఆ గగన్ లాంటి వాడే మరొకడు ఉన్నాడని అనిపిస్తుంది. మనం అతన్ని కలిసి అతనే గగన్ అని, గగన్ చచ్చిపోలేదని అందరి ముందుకు తీసుకొస్తే ఆ భూమిని పైన పెట్టిన ఫోకస్ని వదిలేస్తుంది మమ్మీ. అంతేకాదు డాడీ దృష్టిలో కూడా గగన్ని తీసుకొచ్చి భూమికి మంచి చేసిన దాని అవుతావు. డాడీ కూడా నిన్ను మారిపోయిన అపూర్వగా చూస్తాడు మమ్మీ అని చెప్పి నక్షత్ర చెప్తూ ఉంటుంది. బేబీ వాడెక్కడుంటాడో ఏమైనా డీటెయిల్స్ తెలుసా అని అపూర్వ అడుగుతూ ఉంటుంది. మమ్మీ ప్రస్తుతానికైతే ఎలాంటి డీటెయిల్స్ తెలీదు, కానీ మనం ట్రై చేస్తే ఖచ్చితంగా ఆ డీటెయిల్స్ దొరుకుతాయి. భూమి కమిషనర్ను కలిసి నీ గురించి సూర్య గురించి అన్ని విషయాలు బయటికి చెప్పకముందే మనం ఆ రాక్ స్టార్ ఆకాష్ని కలవాలి, ఆకాషే గగన్ అని భూమి వాళ్ళను నమ్మించాలి అని చెప్పి నక్షత్ర చెప్తూ ఉంటుంది. బేబీ వాడు గగన్ అయ్యుంటే అని అపూర్వ అడుగుతూ ఉంటుంది. మమ్మీ ఏం మాట్లాడుతున్నావు, గగన్ని ఆ లోయలో పడేసి చంపేశానని ఎస్పీ సూర్య చెప్పాడు కదా, ఇంకా ఆ గగన్ ఎలా బ్రతికుంటాడు? గగన్ వేరు ఆకాష్ వేరు మమ్మీ, మనం ఆ గగన్తో మాట్లాడి గగన్ని ఈ ఇంటికి తీసుకొద్దాం, మన మనిషిగా మన పనులు చేపించుకుందాం మమ్మీ అని చెప్పి నక్షత్ర చెప్తూ ఉంటుంది. సరే బేబీ వాడి డీటెయిల్స్ కనుక్కో అని చెప్పి అపూర్వ అంటుంది. సరే మమ్మీ, డీటెయిల్స్ తెలుసుకొని నీకు మళ్ళీ ఫోన్ చేస్తాను అని నక్షత్ర ఫోన్ కట్ చేస్తుంది. ఇక మరోవైపు పూరి తన బెడ్రూమ్లో ఒంటరిగా కూర్చొని ఉంటుంది. అన్నయ్య నువ్వు ఈ లోకంలో లేకుండా వెళ్ళిపోయావని అందరూ అంటున్నారు, నువ్వు ఈ లోకంలో లేకుండా ఈ చెల్లిని అమ్మని వదిలి ఎలా వెళ్ళిపోయావు అన్నయ్య, నీకు ఈ చెల్లంటే ప్రాణం కదా, అమ్మంటే ప్రాణం కదా, ఈ అమ్మను చెల్లిని వదిలి వెళ్ళగలిగావన్నయ్య అని చెప్పి
పూరి బాధపడుతూ ఉంటుంది. అప్పుడే తార పూరి దగ్గరకు వచ్చి, ఏయ్ ఏం చేస్తున్నావు, వంట చేశావా అని కోపంగా అడుగుతూ ఉంటుంది. వంట నాకు చేయటం రాదు తారా, నన్ను మా అన్నయ్య మా అమ్మ ఎప్పుడు వంటగదిలోకి కూడా పంపించలేదు అని చెప్పి పూరి చెప్తూ ఉంటుంది. అది నీ పుట్టింటి దగ్గర, ఇది నీ అత్తారిల్లు, ఇంట్లో అందరికీ నువ్వే దగ్గరుండి వంట చేయాలి, వడ్డించాలి, ఇంటి పనులు సక్రమంగా చెయ్యాలి అని చెప్పి తార చెప్తూ ఉంటుంది. ప్లీజ్ తారా, చిన్న చిన్నగా అన్ని పనులు నేర్చుకుంటాను, మా అన్నయ్య పోయాడన్న బాధలో ఉన్నాను, నన్ను ఇంకా బాధ పెట్టాలని చూడకు తారా, ఈ సమయంలో నేను మీ నుంచి ఓదార్పు కోరుకుంటున్నాను, కానీ మీరు నన్ను చాలా బాధలు పెడుతున్నారు, ఈ విషయం మా అన్నయ్యకు మా అమ్మకు తెలిస్తే ఎంత బాధపడతారో అని చెప్పి పూరి అంటూ ఉంటుంది. మరి నా బాధ నీకు కనిపించట్లేదా పూరి? పీటల మీద పెళ్ళాగిపోయి నేనెంత బాధపడ్డానో మీ అమ్మకు మీ అన్నయ్యకు తెలీదా? మీ అన్నయ్య నమ్మించి మోసం చేశాడు, అందుకే మీ అన్నయ్యకు తగిన శిక్ష పడింది, ఈ లోకం నుంచి ఆ దేవుడు తీసుకెళ్ళిపోయాడు అని చెప్పి తార అంటూ ఉంటుంది. దాంతో పూరి, తారా ఏం మాట్లాడుతున్నావు నువ్వు, మా అన్నయ్యకు తగిన శిక్ష పడిందంటావా? మా అన్నయ్య ఈ లోకంలో లేడు, ఈ లోకంలో లేని వాళ్ళ గురించి అలా మాట్లాడటం కరెక్ట్ కాదు అని చెప్పి పూరి కోపంగా అంటూ ఉంటుంది. చాలే నాటకాలు ఆడింది, వెళ్ళి వంట చేయిపో అని చెప్పి తార చెప్తూ ఉంటుంది. ఇక పూరి ఏడ్చుకుంటూ కిచెన్లోకి వెళ్తుంది. ఇక మరోవైపు నక్షత్ర అపూర్వకు ఫోన్ చేసి, మమ్మీ ఆ రాక్ స్టార్ ఆకాష్ ఎక్కడుంటాడో తెలుసుకున్నాను, నేను చెప్పిన లొకేషన్కి వచ్చే మమ్మీ అని నక్షత్ర చెప్తూ ఉంటుంది. బేబీ మనం అక్కడికి వెళ్ళిన తర్వాత ఎట్టి పరిస్థితిలో తొందరపడొద్దు అని అపూర్వ ఉంటుంది. సరే మమ్మీ, నీ అనుమానాలన్నీ క్లియర్ అయిన తర్వాతే మనం వాడితో మాట్లాడదాం, ఓకేనా అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది. ఇక అపూర్వ నక్షత్ర ఇద్దరు కలిసి ఒక దగ్గర వెయిట్ చేస్తూ ఉంటారు. రాక్ స్టార్ ఆకాష్ అప్పుడే అలా నడుచుకుంటూ అపూర్వ నక్షత్రాల దగ్గరకు వస్తాడు. హలో, ఎవరు మీరు, నన్ను కలవాలని వచ్చారు అని గగన్ అపూర్వ నక్షత్రాలను అడుగుతూ ఉంటాడు. అపూర్వ నక్షత్ర ఇద్దరూ కూడా షాకింగ్గా ఆకాష్ వైపు చూస్తూ ఉంటారు. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఎందుకు అలా షాకింగ్గా చూస్తున్నారు, ఎవరు మీరు, నన్ను ఎందుకు కలవాలనుకుంటున్నారు అని చెప్పి ఆకాష్ అడుగుతూ ఉంటాడు. నీ పేరేంటి అని అపూర్వ అడుగుతూ ఉంటుంది. నా పేరు తెలియకుండానే నన్ను కలవటానికి వచ్చారా, నాకేదో ప్రోగ్రామ్ ఇవ్వటానికి వచ్చారేమో అనుకున్నాను, ఐ యామ్ రాక్ స్టార్ ఆకాష్ అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు. రాక్ స్టార్ ఆకాషా, నీ పేరు గగన్ కాదా అని అపూర్వ అడుగుతూ ఉంటుంది. హూ ఇస్ గగన్ అని చెప్పి ఆకాష్ అడుగుతూ ఉంటాడు. మీరైతే గగన్ కోసం వచ్చారనమాట, గగన్ నేను కాదు, మీరు బయలుదేరండి అని ఆకాష్ చెప్తూ ఉంటాడు. హలో ఆకాష్, నీతో చిన్న పని పడింది అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. ఏ పనైనా చేస్తాను, కానీ నాకు డబ్బు ముఖ్యం అని ఆకాష్ చెప్తూ ఉంటాడు. డబ్బిస్తే నిజంగా ఏదైనా చేస్తావా అని అపూర్వ అడుగుతూ ఉంటుంది. చేస్తాను అని చెప్పి ఆకాష్ చెప్తూ ఉంటాడు. అయితే మా ఇంటికి వచ్చి కొన్ని రోజులు గగన్ లాగా నువ్వు నటించాలి అని అపూర్వ చెప్తూ ఉంటుంది. హూ ఇస్ గగన్, గగన్ లాగా నేను నటించడం ఏంటి అని చెప్పి ఆకాష్ అడుగుతూ ఉంటాడు. ఆకాష్, నీకు కావాల్సింది డబ్బు, నీకు కావాల్సినంత డబ్బు నేను ఇస్తాను, కానీ నువ్వు మాత్రం ఆకాష్ లాగా నటించాలి, నేను చెప్పింది చెయ్యాలి, నేను చెప్పింది వినాలి అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది. ఏం చెయ్యాలి, ఏం వినాలి అని చెప్పి ఆకాష్ అడుగుతూ ఉంటాడు. మా ఇంట్లో భూమి అనే అమ్మాయి ఉంది, తన భర్త పేరు గగన్, అచ్చం నీకులాగే ఉంటాడు, వాడు చనిపోయాడు, కానీ ఆ అమ్మాయి వాడు చనిపోయాడని చాలా బాధపడుతుంది, అది చూసి నేను తట్టుకోలేకపోతున్నాను ఆకాష్, అందుకే నిన్ను గగన్ లాగా తీసుకెళ్ళి ఆ అమ్మాయికి దగ్గర చేయాలనుకుంటున్నాను అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది. ఆ అమ్మాయి బాధపడుతుంటే మీరు చూడలేకపోతున్నారా, ఆ అమ్మాయి మీకేమవుతుంది అని ఆకాష్ అడుగుతూ ఉంటాడు. నా సవతి కూతురు అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది. సవతి కూతురు మీద మీకు అంత ప్రేమ అని ఆకాష్ అడుగుతూ ఉంటాడు. అవును, నాకు అదంటే ప్రేమే, కానీ దానికే నా పైన ప్రేమ ఉండదు, నేను కావాలని ఆ గగన్ గడిని చంపించానని అది నా పైన పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలనుకుంటుంది, అందుకే నిన్ను తీసుకెళ్ళి నాపై ఇవ్వాలనుకుంటున్న పోలీస్ కంప్లైంట్ని ఆఫ్ చేయాలనుకుంటున్నాను, ప్లీజ్ ఆకాష్, నీకెంత డబ్బు కావాలన్నా ఇస్తాను, నేను చెప్పిన విధంగా నువ్వు గగన్గా భూమి ముందుకు రావాలి అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది. నిజంగా నేనెంత డబ్బు కావాలంటే అంత ఇస్తారా అని ఆకాష్ అడుగుతూ ఉంటాడు. ఇస్తాను అని అపూర్వ అంటుంది. సరే అయితే పదండి వెళ్దాం అని ఆకాష్ అంటాడు. ఇప్పుడే మాతో వస్తావా అని నక్షత్ర అడుగుతూ ఉంటుంది.
ఇప్పుడు రమ్మంటే ఇప్పుడు వస్తాను, తర్వాత రమ్మంటే తర్వాత వస్తాను అని ఆకాష్ చెప్తూ ఉంటాడు. ఇప్పుడే రావాలి అని చెప్పి అపూర్వ అంటుంది. అయితే పదండి వెళ్దాం అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. ఇక అప్పుడే అపూర్వ ఒక్క నిమిషం ఆగు అని చెప్పి వెంటనే భూమికి ఫోన్ చేస్తుంది. భూమి ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటి నాకు ఫోన్ చేశావు అని అపూర్వని అడుగుతూ ఉంటుంది. భూమి నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి, నువ్వెక్కడున్నావు అని అపూర్వ అడుగుతూ ఉంటుంది. నాకు ముఖ్యమైన విషయం చెప్తావా, నేనెక్కడుంటే నీకెందుకు అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది. అయ్యో భూమి, ముఖ్యమైన విషయం చెప్పాలని చెప్పాను కదా, ఎక్కడున్నావు అని అపూర్వ అడుగుతూ ఉంటుంది. నువ్వే నా గగన్ బావను చంపావనటానికి సాక్ష్యం దొరికింది అపూర్వ. మళ్ళీ ఊచలు లెక్కబట్టడానికి సిద్ధంగా ఉండు. కమిషనర్ను కలవటానికి కమిషనర్ ఆఫీస్కి వచ్చాను అని చెప్పి భూమి అంటుంది. ఇక అపూర్వ పక్కపక్కమని నవ్వుతూ ఉంటుంది. ఏంటి ఆ వెర్రి నవ్వు అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది. గగన్ని నేను చంపానా, మరి నా కళ్ళ ముందే ఉంది, ఎవరు భూమి అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది. నీ కళ్ళ ముందు ఎవరున్నారో నాకేం తెలుసు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. పిచ్చి భూమి, గగన్ నా కళ్ళ ముందే ఉన్నాడు, కావాలంటే వీడియో కాల్ చేసి చూపిస్తాను చూడు అని అపూర్వ వీడియో కాల్ ఆన్ చేస్తుంది. వీడియో కాల్లో ఆకాష్ని చూసి భూమి షాక్ అవుతుంది. ఏయ్ అపూర్వ, నా గగన్ బాబా ఎక్కడున్నాడు అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది. భూమి, నువ్వు నన్ను ఎప్పుడు అపార్థం చేసుకుంటూనే ఉంటావు. నీ గగన్ చచ్చిపోయాడని నువ్వు అనుకుంటున్నావు, కానీ గగన్ బ్రతికే ఉన్నాడు. నేను గగన్ని చంపించలేదు భూమి. గగన్ని నీ దగ్గరకు చేర్చడం కోసమే నేను ఇన్ని రోజులుగా ఎన్నో కష్టాలు పడ్డాను. ఆఖరికి నీ గగన్ని నీకు సొంతం చేయబోతున్నాను, ఇంటికొచ్చేసే, గగన్ని తీసుకొని నేను కూడా వస్తాను అని చెప్పి అపూర్వ అంటుంది. సరే అపూర్వ అని చెప్పి భూమి అంటుంది. చెర్రి త్వరగా పద, మనం ఇంటికి వెళ్ళాలి అని భూమి అంటుంది. ఏంటి భూమి, కమిషనర్ గారిని కలవాలి కదా అని చెర్రి అంటూ ఉంటాడు. లేదు చెర్రి, మీ అన్నయ్య బ్రతికే ఉన్నాడు, ఇప్పుడే ఆ అపూర్వ నాకు మీ అన్నయ్యను చూపించింది అని చెప్పి భూమి అంటుంది. అన్నయ్య బ్రతికున్నాడా, ఎంత గుడ్ న్యూస్, అయితే పద భూమి అని చెర్రి భూమితో అంటాడు. భూమి చెర్రి ఇద్దరు కలిసి చాలా స్పీడ్గా కార్ డ్రైవ్ చేసుకుంటూ ఇంటికి వస్తూ ఉంటారు. ఆకాష్ పద, నేను చెప్పినట్టు చేద్దు గాని అని చెప్పి అపూర్వ ఆకాష్ని తీసుకొని ఇంటికి వస్తుంది. ఇక భూమి కూడా టెన్షన్గా కారు దిగి ఇంట్లోకి పరిగెత్తుకుంటూ వస్తుంది. హాల్లో కూర్చొని ఉన్న ఆకాష్ని చూస్తుంది. షాక్ అవుతుంది. భూమి, ఇదిగో నీ గగన్, నేను చంపానని నాపై లేనిపోని నిందలు వేశావు కదా, నీ గగన్ నీ కళ్ళ ముందే ఉన్నాడు అని అపూర్వ చెప్తూ ఉంటుంది. ఇక భూమి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆకాష్ని గట్టిగా హగ్ చేసుకుంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.